మీసాల పిల్ల నా మోతి కొంచెం నాకేసి పో పిల్ల మీసాల పిల్ల. కొంచెం ఆతిపాత ఆన్ చేస్తా తప్ప ఏందా ఆతిపాతప్ప ఆతిపాత నేనంటే నాకు కొత్తదే ఆతిపాత. ఓ అదే ఆన్ చేసిన చూసుకో. ఏం పేరు ఉంటది? దెంగిన్ సల్గన్ రీసెర్చ్ చేసుకో బే. అదేం పేరు? పాస్వర్డ్ చెప్పే. ఆతిపోతకండి ఆతిపోత గబ్బునా కొడుకు. చెప్పినానా దెంగేమన్నాడా? లెక్క ఇంక చాలండ్రా, పాలు పిండుతూనే ఉన్నారు, గడ్డి మాత్రం గంపడే వేస్తారు, పాలు మాత్రం క్యాన్లు పిండేస్తున్నారు. ఒకసారి తాళ్ళు ఇప్పాలా, సేనంతా తిప్లాడిచ్చి గుమ్ముతా. మరి పాలు వేస్తాడా అమ్మ? పాలతో పాటు పెరుగు నెయ్యి అంతా ఇచ్చకూడదా? కుదురుకొస్తే సచ్చినోడు కూడా లేసొస్తాడంట నీలాంటోడు. మూసుకొని ఇచ్చింది తీసుకో. ఎన్నడైనా తౌడు పెట్టినావా, పశువుల దాన పెట్టినావా, కనీసం బయటికి తీసుకెళ్లి పచ్చగడ్డైనా తినిపించినావా? తొక్కలో ఉద్దురుగా వచ్చిన ఈ ఎండుగడ్డి పెట్టి పాలతో పాటు అన్ని కావాలంట. నాకు తిక్కలు ఎందుకైనా మెండుగంతా దెంకొని పోతా. హలో ఏమా నా సెలవులు ఇచ్చేసినారు. అవునా? రారా నీకోసం అన్ని రెడీ చేసి పెట్టేసిన. మా అమ్మ నాకు కజ్జికాయలు ఇప్పట్లో ఇంకా ఏమేమి చేసిందో. పోరా పొలమంతా పోయి ముందు కొట్టేసిరా పో. మామా పెళ్లి చేసుకోవాలి మామా. అకౌంట్లో ఎంత ఉంది? ముందు వచ్చే అమ్మాయి నాకు వద్దు, మనసు నుంచి వచ్చే అమ్మాయి నాకు కావాలి. నేను చెప్పేది నాకు. ఆ అమ్మాయి సంపదింగుతుంది కదా నిన్నే. నువ్వు చచ్చాక కళ్ళెవరికి వస్తారు నాకు? అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటా. అయితే దాని బాబు సంపదింగుతాడు. అయితే ఇంట్లో చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటా. అప్పుడు అమ్మాయిలే పారదెంగుతుంది. అయితే మామ నాకు ఈ పెళ్లి వద్దు మామ. అప్పుడు ఇంట్లో వాళ్ళు సాయి తింటారు. దీని అమ్మ జీవితం మధ్యలో మగ బతుకు. ఈ యాపెళ్ళి వద్దు నాకు. ఇదే చాలు నాకు, ఇదే చాలు. నవ్వింది చాలు గాని చూసారా ఒక మగాడు పెళ్లి చేసుకోవాలంటే ఎలా భయపడుతున్నాడో. ఇంతకు నీ పరిస్థితి ఏంటో కామెంట్ చెయ్యి.